సక్సెస్ఫుల్గా ఒక డ్రెస్ కంప్లీట్ చేసిన తర్వాత అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక శారీ కూడా పని పడదామని కూర్చున్నా. కాకపోతే అది అవుతుందో లేదో చూద్దాము. ఈరోజు పిల్లల క్లాస్ ఉండడం వల్ల కొంచెం బిజీ అనమాట. ఇంకా వీళ్ళకు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా ఉందంట. చూద్దాం ఆ డ్రాయింగ్ ఎలా కంప్లీట్ చేస్తుంది ఏంటి అనేది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మెడియస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిజం చెప్పాలంటే ఈ డ్రెస్లు ఇప్పటికి ఎప్పుడో స్టిచ్ చేసి ఉండాల్సింది. నాకున్న బద్ధకం వల్ల అవి అలా పెండింగ్ అవుతూ ఎండ్ టైంకి కంప్లీట్ చేసేసుకున్నా. స్కై బ్లూ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ కలర్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా అనమాట. ఈ కలర్ తీసుకోకుండా ఉండాల్సింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్కై బ్లూ శారీ ఆ డిజైన్ నేను తీసుకున్న ఏదైతే డిజైన్ ఉందో ప్యాటర్న్ ఆ శారీకి బాగా సెట్ అయింది. దాని ముందు ఈ శారీ కంపారిజన్ చేస్తుంటే నాకెందుకో ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు. కానీ శారీ తీసుకున్నాను కదా, ఇంకా కంప్లీట్ అయితే చేద్దామని కూర్చున్నా. కాకపోతే సేమ్ ప్యాటర్న్ పెట్టట్లేదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను కూడా కొన్ని వీడియోస్లో చూసినదే, కాకపోతే ఇది సక్సెస్ఫుల్గా వస్తుందా లేదా అనేది తెలియదు. వీళ్ళని ఏదన్నా చదువుకోమని చెప్పినామంటే ఇలా డ్రాయింగ్లు వేసుకుంటూ ఇలా బోర్డు మీద టీచర్ ఆటలు ఆడుకుంటూ ఉంటారనమాట. ఆ ఆటల్లోనే స్టడీ కూడా కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటారులేండి, అది వేరే విషయం. వీళ్ళు ఏపీఎస్లో చదువుతారు కాబట్టి వీళ్ళ స్కూల్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది, 2 లోపు వచ్చేస్తారు. వీళ్ళు ఫ్రెష్ అయ్యి దాని తర్వాత వీళ్ళ డాడీ వచ్చి మేము లంచ్ కంప్లీట్ చేసుకునే లోపు 3 అలా అయిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను ఇదైతే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందామని కూర్చున్నాను. కాకపోతే అది జరిగే పనిలాగా లేదు, ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఇలాగే కూర్చుంటే అది అసలు కాని పని అనమాట. ఫాస్ట్గా అట్లీస్ట్ లెహెంగా వరకన్నా కట్ చేద్దామని అనుకున్నా. లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, అది హనీకి స్టిచ్ చేద్దాం అనుకొని లెంత్ ఎక్కువగా పెట్టి దానికి బెల్ట్ అటాచ్ చేసిన అని. ఇంకా ఈజీ శారీ అయితే నార్మల్గా ఇంకా హనీ లెంతే కట్ చేసిన. హనీ ఎప్పుడు నా ఎత్తు పెరిగిపోయిందో నాకు అసలు తెలియకుండానే పోయింది. ఈ శారీ మొత్తంలో కూడా జస్ట్ ఒక 5 ఇంచెస్ మాత్రమే తీసినాను. ఇంకా మిగతా లెంత్ అంతా అట్లే పెట్టినా, ఎటువంటి బెల్ట్ అటాచ్ చేయలేదు. అంత అప్పటికి ఆ లెంత్ సరిపోతుందనమాట. దీనిపైన మళ్ళీ మనం 2 ఇంచులు మనం అటాచ్ చేస్తాం కదా. స్కర్ట్ మొత్తం కటింగ్ చేసేసి పక్కకు పెట్టిన. స్టిచ్చింగ్ కోసం కూర్చోవాలంటే ఇప్పుడు ఇది అయ్యే పనిలా కాదని అనేసి సైడ్కి పెట్టేసిన. ఎందుకంటే ఇంకా ఇలా క్లాసెస్ ఒకటి ఉన్నాయి కదా, అందుకు ఇంకా అవి సైడ్ పెట్టేసి వీళ్ళని క్లాసెస్లో డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నా. డైలీ ఏమి ఉండవు, వీక్లీ 3 క్లాసెస్ అయితే ఉంటాయి డే బై డే. ఉన్న రోజు మాత్రం ఇద్దరికి ఉంటాయి, కాకపోతే టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి. ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళాలంటే వీళ్ళకు క్లాస్ వర్క్లు ఉంటాయి కదా, కొంచెం ఒకేసారి తీసుకువెళ్ళి వాళ్ళ టైం వేస్ట్ చేసే బదులు ఒకరినొకరిని డ్రాప్ చేద్దాంలే అని అనేసి చిన్న పాపనైతే ముందు తీసుకెళ్తున్నా. ఎప్పుడైతే వాళ్ళకు పెద్దగా క్లాస్ వర్క్ లేదులే అని అనిపించినప్పుడు మాత్రం ఇద్దరిని తీసుకెళ్ళి ఒకేసారి క్లాసెస్ అంతా చూయించుకొని ఇంకా దాని తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట ఇంటికి. వీళ్ళ క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం ఏదైనా పని పట్టుకున్నానంటే అస్సలు జరగదు, ఎందుకంటే నాకు టైం అంతా అక్కడే పోతుంది. వీళ్ళ క్లాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే కూర్చుంటా కదా. ఇద్దరి టైమింగ్స్ వేరు కాబట్టి 2 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. అంటే తనకు 1 అవర్, తినకు 1 అవర్. కాకపోతే మనకు 3 గంటల దగ్గర పడుతుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువసేపే చేస్తారు. అంటే కరాటే క్లాస్ కూడా ఒక 1/2 అవర్ ఎక్కువ తీసుకుంటారు, ఇంకా స్కేటింగ్ది కూడా ఒక 1/2 అవర్ ఎక్కువనే తీసుకుంటారు. లాస్ట్ వీడియోలో మీరు చూసినారు కదా, షాపింగ్కి వెళ్ళి మేము స్కేట్స్ తీసుకొచ్చినాం అని అనేది, అవి ఇవేనమాట. వీటి కోసం మాకు ఒక నెల వరకు కంటిన్యూగా ఇంట్లో ఒక డైలీ సీరియల్ లాగా నచ్చింది, తీసుకోవాలా వద్దా అని. ఆమెమో ఎమోషనల్ అయిపోతుంది నాకు స్కేట్స్ తీసుకోవట్లేదు అని, మేము తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉండేవాళ్ళము. సరే ఏదైతే అదైంది, ఒకసారి తీసుకుందాంలే అని అనేసి మొత్తానికైతే తీసుకొని వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు 1,00,000 డౌట్లు నా మైండ్లో వేసేస్తున్నారనమాట. తీసుకుంటూ ఇన్లైన్స్ తీసుకోవాల్సింది ఎందుకు తీసుకున్నారక్క అని. ఒక వస్తువు ఒకసారి మన చేతికి వచ్చిన తర్వాత దాని గురించి మనం పెద్దగా ఆలోచించకూడదు, అందుకే నేను కూడా ఆలోచించట్లేదు. క్లాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేలోపు కొంచెం టైం అయితే మిగులుతుంది అనమాట, డిన్నర్ ప్రిపేర్ చేసేలోపు. ఈలోపు నేను చేయాల్సిన కొంచెం పని చేసేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే కూర్చున్నా. స్టిచ్చింగ్ కొంచెం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయిపోతుంది కదా, అంటే తినడానికి కూర్చోవాలి. అది అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ చేసుకున్నది ఏదైతే ఉందో వాటికి ఐరన్ ప్లీట్స్ పెడదామనేసి ఐరన్ ప్లీట్స్ అయితే పెడుతున్నా. ఈ శారీస్తో నేను లెహంగాలు అయితే స్టిచ్ చేస్తున్నాను కదా, వీటిలో నేను మొత్తం ఒక శారీలో ఒకరికి కంప్లీట్గా లెహంగా, బ్లౌజు, ఇంకా ఒక 2 మీటర్లు అయితే పక్కకు పెట్టినా. అంటే 2 అంటే పూర్తి 2 కాదు, కొంచెం తక్కువగా, ఒక 1/2 మీటర్ తక్కువ ఉంటుంది 2 మీటర్లకి. అది నేను డ్రెస్సెస్ డిజైన్ చేసుకుందామని పక్కకు పెట్టిన.
2 శారీస్‌లో కూడా అంతే. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తది తీయకుండా మొత్తం లెహెంగా పెట్టేసుంటే బాగుండేదేమో అని. మంచిగా గేరా వచ్చేది కదా! మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తది ఎంత గేర పెట్టినా అంతేలే. ఇంకొక డ్రెస్ అయితే మనకైతది కదా! అని అనేసి. మొత్తానికైతే తీసిన కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది స్కై బ్లూదయితే బాగొచ్చింది. ఇది కొంచెం నాకెందుకో తక్కువగా ఉందేమో అని అనిపించింది క్లాత్. లెంత్ వైజ్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇంకొంచెం ఒక 2 ఇంచులు పెట్టింటే బాగుండేదేమో అనిపించింది. మనం ఎప్పటికైనా స్కర్ట్స్ కొంచెం లెంతీగానే పెట్టుకోవాలి. కొంచెం అక్కడికి పెట్టినామంటే నెక్స్ట్ ఇయర్‌కే అది పైకైపోతది. ఇంకా ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇంకా వాటి గురించి మనం ఆలోచించినా వేస్టే. డ్రెస్సులు స్టిచ్ చేసుకునేటప్పుడు మనం పక్క ఆలోచనలు పెట్టుకున్నామంటే ఇట్లనే జరుగుతుంది. నాకు బాగా కాలిందనమాట. ఇది కొంచెం హీట్ కూడా ఎక్కువ ఇస్తుంది. ఐరన్ బాక్స్ కొంచెం వెయిట్ కూడా ఉంది. ఏదన్నా మనం ఇట్లా స్టిచ్ చేసినట్టు ఐరన్ చేసుకున్నామంటే మంచి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఈ లెహెంగాలకు 3.5 మీటర్స్ అయితే లైనింగ్ తీసుకొచ్చిన. అందులో 2 మీటర్స్ అయితే క్రాస్ కట్ లెహెంగా లాగా స్టిచ్ చేసి లైనింగ్ వేసి మిగిలినది ఫాల్ లాగా స్టిచ్ చేసిన అనమాట బార్డర్కి. కాకపోతే ఇది క్లాత్ ఏంటంటే కొంచెం తక్కువ రేంజ్లో తీసుకున్నాం కదా, అందుకనేసి వేసుకున్న తర్వాత కొంచెం పీసులు వేస్తుందేమో అని అనిపిస్తుంది అక్కడక్కడ. కాకపోతే ఎక్కడ కూడా కుచ్చుకోవట్లేదు, పిల్లలకి మంచి కంఫర్టబుల్గా అని అనిపిస్తుంది. సో స్కర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టాప్ ఏ విధంగా డిజైన్ చేద్దాం అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం. ఒక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి.